నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే మీడియా ముందుకు వచ్చానని మేఘన తెలిపారు. అయితే 2025 మేలో రాజీవ్తో తన వివాహం జరిగిందని, పెళ్లి తర్వాత కొద్ది కాలానికే తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించడం జరిగింది. అయితే భర్తకు ఉన్న సమస్య గురించి కుటుంబ సభ్యులకు ముందే తెలిసినా తనకు మాత్రం చెప్పకుండా వివాహం చేశారని మేఘన ఆరోపించారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. అది పోయిందేముంది, మా అబ్బాయి ఎట్లా ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతని ముందు నుంచే లేదు. చేసుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక ఇంకా ఎంత అతని మీద నమ్మకం లేక మా మమ్మీ డాడీ గారు కూడా సరే ఆడపిల్ల తల్లిదండ్రులుగా దీన్ని లోపలే సెట్ చేసుకుందాం అనే రకాలుగా ప్రయత్నించిన జోగి రమేష్ గారు దానికి సహకరించకపోవడం వల్ల, అంటే అన్ని తప్పులుండి అన్ని మిస్టేక్స్ ఉన్న అతనే మరి కోర్టుకి కేసులకి వెళ్ళాలి, ముందు దీన్ని లోపల సెట్ చేసుకోకుండా అమ్మాయికి అన్నిట్లాగా మోసం చేశాను, అన్యాయం చేశాను, దీన్ని సెట్ చేసుకోకుండా మరి వాళ్ళే అన్ని రకాలుగా నా మీద తప్పుడు అంటే అలిగేషన్స్తో డైవర్స్ కేసు మ్యూచువల్తో మాట్లాడుకుంటూనే నా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. సంవత్సరం అయిపోగా అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేశారు. నేను క్రిస్టియానిటీ ఫాలో అవ్వడం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదు. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాదు, బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటి నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకుండా డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుందని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్పిన దాంట్లో 100కి 100% అది ఉన్న వాస్తవాలు ఏంటో, ఉన్న విషయాలు ఏంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అవి 100కి 100% వాస్తవాలు. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. తొందరలోనే ఆ విషయాలకు సంబంధించిన నిజాలు కూడా మీకు తెలుస్తాయి, బయటపడతాయి. బట్ ఏ కాన్ఫిడెన్స్తో నేను ఇచ్చానంటే ఎప్పటికైనా న్యాయము ధర్మము అనేది కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అని గట్టి నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో నేను ముందుకు వెళ్ళాను. నేను ఇంకా కూడా ఎదుర్కొని ఖచ్చితంగా జయించిన తర్వాతనే నేను ఈ పోరాటాన్ని, ఈ న్యాయ పోరాటాన్ని నాకు న్యాయం జరిగేంత వరకు. అయితే అదనపు కట్నం కోసం వేధింపులు, అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తన మత విశ్వాసాలను కూడా అవమానించారని, తాను పూజలు చేసుకుంటుండగా అడ్డుకొని దాడి చేశారని సంచలన ఆరోపణలు అయితే చేయటం జరిగింది. అయితే ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, అందులో పేర్కొన్న అంశాలన్నీ కూడా వాస్తవాలేనని మేఘన అయితే స్పష్టం చేశారు. తన వద్ద మరిన్ని ఆధారాలు కూడా ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని తెలిపారు.
చెప్పారు. తనను రాజకీయంగా ఎవరు నడిపించటం లేదని, న్యాయం కోసం తానే ముందుకు వచ్చానని మేఘన చెప్పారు. అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను కలిసిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇక మరోవైపు జోగి రమేష్ కుటుంబం తనపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలను పక్కదారి పట్టించేందుకేనని మేఘన అన్నారు. అసలు ఏం జరిగింది, అలాగే మేఘన చేస్తున్న ఆరోపణల్లో నిజమేంత, జోగి రమేష్ కుటుంబం దీనిపై ఏం చెబుతోంది, ఈ వివాదంలో బయటకు వస్తున్న కొత్త ఆధారాలేంటి, అదే ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్ E6 టీవీ.